హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సాల్మన్ అండ్ మ్యాష్డ్ పొటాటో రెసిపీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మనకు ముందుగా కావాల్సింది మయోనీస్, సేపర్స్, ఇది మన బయట స్టోర్స్లో దొరుకుతాయి. అలాగే కోర్స్గా బ్లెండ్ చేసిన మస్టర్డ్ సాస్ అనమాట. అలాగే నిమ్మకాయ, సార్ క్రీమ్, దిల్ లీవ్స్, అలానే సాల్మన్, పొటాటోస్. సో ఈ ఐటమ్స్లో ఏది లేకపోయినా సరే మీరు ఈ రెసిపీ అయితే చేయొద్దు. అన్ని ఐటమ్స్ పక్కా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో నేను మీకు చూపించిన ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ వాల్మార్ట్లో అయితే దొరుకుతుంది. నేను వాల్మార్ట్ నుంచే తెచ్చుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే పొటాటోస్ని కట్ చేసుకొని మనము కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిద్దాము. ఇది మ్యాష్డ్ పొటాటోకి అనమాట. ఇది కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చి రెడీ అయ్యేలోపు మనము ఒక సాస్ అయితే తయారు చేసుకుందాము. ఆ సాస్ తయారు చేయడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ సవర్ క్రీమ్ తీసుకోండి. అలానే సవర్ క్రీమ్ తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మయోనీస్ తీసుకోండి. దానిలోనే సేపర్స్ అని చూపించాను కదా, ఆ సేపర్స్ మనకి వెనిగర్లో నానబెట్టి ఉంటుంది అన్నమాట. సో అవి వెనిగర్ని ఫిల్టర్ చేసేసుకొని ఆ సేపర్స్ని కూడా యాడ్ చేసేయండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న దిల్ లీవ్స్, అలానే కొంచెం సాల్ట్, పెప్పర్, కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. ఎందుకంటే సవర్ క్రీమ్ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. సో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి మంచిగా అసలు ఏమీ గెడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ సాసే మనకి మెయిన్ అనమాట. చక్కగా మిక్స్ చేసిన తర్వాత చూస్తే మంచి క్రీమీగా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్, లెమన్, అలాగే పెప్పర్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా పడతాయి అనిపిస్తే యాడ్ చేసేసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేయండి. మనకి సాస్తో ఇంకా లాస్ట్లో పని అనమాట. సో ఇది పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఒక మైక్రోవేవ్ సేఫ్ ట్రే తీసుకుని దానికి చక్కగా అల్యూమినియం ఫాయిల్ మొత్తం కవర్ చేసేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సాల్మన్ని అరేంజ్ చేసేసుకోండి ఆ ట్రేలో. తర్వాత మీకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బౌంటీ తీసుకొని ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక బాగా అద్దేసుకోండి. సాల్మన్కి ఎక్సెస్ వాటర్ అయితే ఏమి ఉండకూడదు. సో అట్లా మంచిగా అద్దుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని సాల్మన్కి మంచిగా పోక్ చేయండి, మొత్తం చిల్లులు పెట్టండి. అట్లా పెట్టిన తర్వాత దానిపైన కొద్దిగా సాల్ట్, పెప్పర్ జస్ట్ ఎక్కువ కాదు, జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేసుకోండి. అట్లా స్ప్రింకిల్ చేసిన తర్వాత నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక మస్టర్డ్ సాస్ చూపించాను కదా, ఆ మస్టర్డ్ సాస్ తీసుకొని దాన్ని మంచిగా సాల్మన్కి సైడ్స్ అట్లాగే పైన కూడా కంప్లీట్గా అప్లై చేయండి. ఎంత మంచిగా అప్లై చేయాలంటే మీకు అప్లై చేసిన తర్వాత సాల్మన్ కనిపించకుండా జస్ట్ ఆ మస్టర్డ్ సాస్తో సాల్మన్ అంతా కవర్ అయ్యేంత మంచిగా అప్లై చేసుకోండి. సైడ్స్ కూడా బాగా అప్లై చేయండి. అలా అప్లై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని స్ప్రే చేసుకోండి పైన, సాల్మన్ పైన. సో అట్లా స్ప్రే చేసిన తర్వాత నిమ్మకాయ తీసుకొని దాన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి రౌండ్గా దాన్ని అక్కడక్కడ సాల్మన్ పైన అయితే పెట్టుకోండి. అట్లా పెట్టిన తర్వాత మీరు మైక్రోవేవ్ ఓవెన్ని 400 డిగ్రీస్లో 20 మినిట్స్ బేక్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసుకోండి 400 డిగ్రీస్లో. సో అలా ప్రీహీట్ పెట్టేసిన తర్వాత ప్రీహీట్ అయిన తర్వాత మీరు ఏదైతే రెడీగా పెట్టుకున్నారో ఈ ట్రేని తీసుకెళ్ళి మీరు మైక్రోవేవ్లో పెట్టేసుకోండి. పెట్టేసి ఒక 20 మినిట్స్, జస్ట్ 20 మినిట్స్ టైమర్ ఆన్ చేసుకోండి. తర్వాత ఆల్రెడీ మన పొటాటోస్ రెడీ అయిపోయాయి. సో మ్యాష్డ్ పొటాటో అయితే చేసుకుందాం. ఇప్పుడు మ్యాష్డ్ పొటాటోకి చక్కగా పొటాటోస్ అన్నీ బాయిల్ అయిపోయాయి మనకి. ఇప్పుడు దాన్ని పీల్ చేసేసుకుని మీకు పొటాటో మ్యాషర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాషర్, ఏదో ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా మంచిగా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట ఈ పొటాటో. సో అట్లా పేస్ట్లా చేసేసిన తర్వాత నేను ఇక్కడ మీకు వీడియోలో ఒక బటర్ చూపిస్తున్నాను, అది గార్లిక్ హర్బ్స్ బటర్ అనమాట. ఆ బటర్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది మ్యాష్డ్ పొటాటో. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ బటర్ అయినా యాడ్ చేసుకోండి, బట్ ఈ బటర్ అయితే టేస్ట్ బాగుంటుంది. సో మీకు అవైలబుల్గా ఉంటే కనుక
ఈ బటర్తో ట్రై చేయండి. ఇది కూడా మనకి వాల్మార్ట్లో దొరికేస్తుంది. సో ఇది గార్లిక్ హర్బ్ బటర్ అనమాట. సో ఆ బటర్ యాడ్ చేసేసి దాంట్లోని కొద్దిగా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అంతా బటర్ అంతా కరిగిపోయేదాకా మిక్స్ చేసుకోండి. అట్లా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇది కొంచెం డ్రై ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం దాన్ని ఆ కన్సిస్టెన్సీని స్మూత్గా చేయడానికి ఎంతో కాదు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. అంటే మీరు కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోండి, మరీ వాటరీగా అయిపోకూడదు, జస్ట్ స్మూత్ పేస్ట్లా అవ్వాలన్నమాట. సో తగినట్లు మిల్క్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక నా వీడియోలో మంచి క్రీమీగా అవుతుంది అనమాట. సో ఇట్లా చేసుకుంటే మ్యాష్డ్ పొటాటో చాలా టేస్టీ ఉంటుంది. సో మనకి మ్యాష్డ్ పొటాటో కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం సాల్మన్ని బేక్ చేయడానికి ఓవెన్లో పెట్టుకున్నాం కదా, 400 degrees 20 minutes. సో అట్లా బేక్ అయిన తర్వాత మన సాల్మన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో దాన్ని పైన ఎక్స్ట్రా లెమన్ అదంతా తీసేసి, సో మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ సాస్ని చక్కగా ఈ సాల్మన్ పైన అట్లా మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మ్యాష్డ్ పొటాటో కూడా సైడ్లో పెట్టుకుని, అలాగే ఫైబర్ కోసం క్యారెట్, నేను బ్రాకలీ పెట్టుకున్నా. మీకు కావాలంటే ఆస్ప్రాగస్ ఇది కూడా ట్రై చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్ లేదని బ్రాకలీ అండ్ క్యారెట్ పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఫిష్ నుంచి ప్రోటీన్, కార్బ్స్ ఏమో స్వీట్ పొటాటో నుంచి, అట్లనే ఫైబర్ ఏమో క్యారెట్ అండ్ బ్రాకలీ నుంచి. ఈ రెసిపీ తినడానికి ఎట్లా అంటే కొంచెం సాల్మన్, అలాగే క్రీమ్, అలాగే మ్యాష్డ్ పొటాటో అన్నీ కలిపి తింటే అదిరిపోతుంది. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.